చూస్తున్నారా? నేనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే ఫిష్ అయితే తినేస్తున్నా. ఎందుకంటే నాకు అంత బాగా రాదు తినేది, నిదానంగా తింటా కాబట్టి ఫస్ట్ అయితే ఫిష్ తినేస్తున్నా. చాలా 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 టేస్టీగా ఉంది, కారంగా పుల్ల. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకునేసి ముందుగా అయితే జీలకర్ర మెంతి అయితే మీరు కర్రీ ఎంత చేసుకుంటున్నారో చూసుకొని క్వాంటిటీలో వేసుకోండి. మెంతి అలాగే సిమ్లో పెట్టుకోండి, లేదంటే మాడిపోతాయి. అలాగే మెంతి కొంచెము కరెక్ట్గా వేసుకోండి, ఎందుకంటే మెంతి ఎక్కువైందంటే చేదు వస్తుంది మెంతి. ఇప్పుడైతే మనము దూరం అయితే వేయించుకోవాలి. మన ఛానల్లో ఇంకా చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి. తప్పకుండా ఈ వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా అన్ని వీడియోస్ చూసి మీకు కనుక నచ్చితేనే నా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి పల్లె రుచులు. మనం అచ్చు పల్లెటూరులో ఎలా చేసుకుంటామో అలానే చేస్తానండి. నాకు వచ్చిన అన్ని రెసిపీస్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే నాకు ఖచ్చితంగా ఇవ్వచ్చు, నేను కూడా నేర్చుకుంటాను. ఇప్పుడైతే మెంతి అయితే వేగిందండి. మెంతి జీలకర్ర చూస్తున్నారు కదా, మరీ ఎక్కువగా మార్చుకోకూడదు, టేస్ట్ పోతుంది. అలాగే ఇప్పుడు పల్లీలు అయితే యాడ్ చేసుకుంటున్నా. కొబ్బరి కొందరు యాడ్ చేస్తారు, కొందరు యాడ్ చేయరు. నేనైతే యాడ్ చేయట్లేదండి. కొబ్బరి టమోటా యాడ్ చేయట్లేదు. టమోటా వేయరు, కొబ్బరి వేస్తారో లేదో తెలియదు, నేనైతే వేయట్లేదు. ఒకవేళ ఫిష్ కర్రీకి కొబ్బరి వేస్తారా వేయరా మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ చాలా ఈజీగా చేసుకునేలాగా ఉంటాయి. 15 మినిట్స్లో క్విక్గా ఎలా చేసుకోవాలి, అలాగే తక్కువ మసాలా తక్కువ కూరగాయలతో కర్రీస్ ఎలా చేయాలి అనేది ప్రతిదీ చాలా చాలా క్లియర్గా ఉంటుందండి. అందరూ కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక లైక్ అయితే చేసుకోండి. మీరు లైక్ చేసుకోవడం వల్ల మన ఛానల్ అయితే రికమెండ్ అయితే చేయబడుతుంది. ఒక్కటైతే చెప్పగలనండి, మీ అందరి సపోర్ట్ వల్లే నేనైతే ఇక్కడ దాకా రాగలిగాను. అందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. చూస్తున్నారు కదా, మనకి పల్లీలు కూడా వేగిపోయాయి. ఇప్పుడైతే మనము ఆనియన్స్ అలాగే తెల్లగడ్డ అయితే నేను కట్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకి మళ్ళీ అన్నీ ఒకసారి అయితే మసాలా అయితే చెప్పేస్తాను చూడండి. కారము, ఫిష్ మసాలా, ధనియాల పొడి, పసుపు, అలాగే ఆనియన్స్, తెల్లగడ్డ, లవంగం 2, మెంతి జీలకర్ర, అలాగే పల్లీలు మెంతి జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనము ఇవి మిక్సీ పట్టుకోవాలి. అలాగే ఇవి మనకైతే పోపుకి ఎత్తండి, తర్వాతకైతే కట్ చేసి పక్కన పెట్టుకున్నా. ఇవన్నీ కూడా ఆనియన్స్, తెల్లగడ్డ, లవంగము, పల్లీలు, అలాగే మెంతి జీలకర్ర అన్నీ ఒకేసారి వేసి మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ బాగా నున్నగా అయిన తర్వాత మనమైతే ఇవైతే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుంటాను.
ఇప్పుడైతే మనము ఈ మసాలా అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటాం. చూస్తున్నారు కదా, మసాలా అయితే వేసేస్తానండి. మసాలా కూడా రెడీ అవుతుంది. ఇప్పుడైతే మనము తర్వాత పెట్టుకుందాము. అందుకంటే ముందు మనం ఇక్కడ చింతపండు అయితే ముందుగా నానబెట్టుకున్నాం కదండి. ఇలా నానబెట్టుకున్న చింతపండులో ఏదైనా పుల్లలు ఏమైనా ఉన్నా కానీ అన్నీ తీసేసి నీట్గా నీళ్ళు తీసింటారు కదా, ఇదైతే పల్లెలో పండుతుందండి. పల్లెలో పండిన చింతపండు కొనకొచ్చింది కాదు. సో మనకైతే ఇలా నీళ్ళు అయితే అలానే ఉంటాయి. ఇలా నీట్గా తీసేసుకొనేసి, చూసినారు కదా, ఇలా నీట్గా తీసుకునేసి మనం బాగా పిసుకోవాలి. బాగా నానిపోయింది, చాలాసేపు అయిపోతుంది. నేను నానబెట్టి ఇలా చింతపండు అంతా గుజ్జంతా బయట వచ్చేలాగా మనం అయితే బాగా పిసుకొనేసి చింతపండు పులుసు అయితే పక్కన పెట్టుకునేసేయాలి తర్వాతకు ముందుగానే. ఇలా అయితే నేను ప్లేట్లో అయితే పిప్పంతా పక్కన తీసుకుంటున్నాను. మనకి చింతపండు గుజ్జు కూడా రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, చింతపండు గుజ్జు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే మనము తర్వాత పెట్టుకోండి అండి. ఇంకా మనకి ఒక 20 to 30 minutes అయితే కర్రీ రెడీ అయిపోతుంది. చూస్తూనే ఉండండి, ప్రతి ఒక్కరు కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకైతే తప్పకుండా యూస్ఫుల్ అవుతుందండి. చాలా చాలా బాగుంటుంది కర్రీ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనము పోపు అయితే పెట్టుకుందాము. ఇప్పుడైతే నేనైతే మసాలా అంతా రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే తిరగబాతకి చిన్న ఆనియన్స్, అలాగే కరివేపాకు, అలాగే చింతపండు గుజ్జు, అలాగే చేప ముక్కలండి. చూస్తున్నారు కదా, ఇది ఎంత పెద్దగా ఉందో తలకాయ. ఈ 3 pieces మాత్రమే నేనైతే ఇప్పుడు కర్రీ చేస్తున్నాను. అలాగే లాస్ట్లో ఫ్రై కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే తగినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. కొన్ని సాసలు, సాసాలు అయితే ఇప్పుడు బాగా చిట్లిన తర్వాత మనం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇక్కడైతే వాళ్ళు బాగా క్లీన్ చేసి చేస్తారు, కట్ చేసి అన్నీ వాళ్ళే క్లీన్ చేశారు. ఇంకా ఏమైనా ఉందా అని చెప్పి చూసుకోండి. మనకి దగ్గర పళ్ళు ఉన్నట్టు చేపలకి చూస్తున్నారు కదా, చిన్న చిన్న ముళ్ళులాగా ఉన్నాయి. ఇదైతే ఇలా చెక్ చేసి తలకాయ అయితే దీనికైతే చాలా పెద్దది చూస్తున్నారు కదా, అలాగే పెట్టేస్తారు వాళ్ళు. ఒకవేళ మీరు తలకాయ కూర సపరేట్గా కర్రీ కానీ ఒకవేళ మిగతా ముక్కలు ఎలా చేసుకున్నా కానీ తలకాయ అయితే ఒకసారి చెక్ చేయండి. వాళ్ళైతే క్లీన్గా చేసేవారు తలకాయ. చూస్తున్నారు కదా ఎంత పెద్దది ఉందో. ఇదైతే తీసేసుకుంటున్నా. ఇప్పుడైతే ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నా అండి. ఇప్పుడు కరివేపాకు, కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఇక్కడ చూస్తున్నారు కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వెరీ వెరీ టేస్టీ. స్మిత్ అండ్ జోనెస్ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే చాలా బాగుంటుంది, చాలా రోజులు వస్తుంది. ప్యాకేజ్ మనకి టాప్ మార్క్ ఎక్కడైనా ఉంటుంది. మేమైతే ఇది చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నామని చెప్తున్నాను. ఫ్రెష్గా ఉంటుంది, చాలా రోజులు వస్తుంది. ఇది కాస్ట్ వచ్చేసి 50 రూపీస్, 25 గ్రామ్స్ ఉంటుందండి. 4 kg అనమాట. మనం ఎంత జాగ్రత్తగా చేస్తున్నా కానీ మనకైతే ఒక్కొక్కసారి తగ్గుతున్నాయి. ఇవైతే ఆయిల్ అయితే మీద పడుతూనే ఉంటుంది. నేనైతే చాలా చాలా కాల్చుకున్నాను. చూస్తున్నారా, వంట చేసినప్పుడు కన్నా చాలా జాగ్రత్తగా చేసుకోండి, నిదానంగా. ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే యాడ్ చేసుకుంటున్నాం. మసాలా వేసిన తర్వాత ఒక 2 minutes అలా మసాలా అంతా ఆయిల్లోనే ఉడకపెట్టండి. వెంటనే వాటర్ అయితే వేయకండి. నేనైతే పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇలానే చేస్తున్నాను. నాకు ఇలానే వచ్చింది. ఎలా చేస్తానో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. నేను మా ఇంట్లో ఎలా చేసుకుంటాను అదే రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా, ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసి ఈ మూతకైతే చాలా పేస్ట్ ఉంటుంది. ఇది క్లీన్గా వచ్చేసేయాలంటే ఇలా గట్టిగా పెట్టేసి ఇలా షేక్ చేస్తే మనకి కొంచెం కూడా మసాలా వేస్ట్ కాకుండా వచ్చేసింది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాం. టేస్ట్ చూసారా, ఉప్పు, అలాగే ఇందులోకి చింతపండు నీళ్ళు, మసాలా అంతా వేసి ఉప్పు వేసి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తెల్లి వరకు వెయిట్ చేయాలండి. లాస్ట్లో అయితే మనము ఫిష్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫిష్ ముందుగానే యాడ్ చేస్తే మనకైతే స్మాష్ అయిపోతాయి. ఇక్కడ ఎక్కువ పీసెస్ లేకపోయినా కానీ ఫిష్ అనేది త్వరగా ఉడుకుతుంది కదా, అందుకని చెప్పేసి ఈ మసాలా అంతా బాగా ఉడికిన తర్వాత లాస్ట్లో అయితే వేసి ఒక 20 minutes అయితే ఉడకపెట్టుకోవాలండి. ఆల్రెడీ రైస్ అయితే చేసి పెట్టేశాను. మీరు ఎలా చేస్తారు? వేడివేడి అన్నంలో తింటారా, లేకపోతే చల్లగా అయిన తర్వాత తింటారా ఫిష్ కర్రీ? చెప్పండి. మనకు ఫిష్ కర్రీ ఎప్పుడు కూడా వేడివేడి కర్రీలో తింటే టేస్ట్ అనేది అంతగా తెలియదు. కర్రీ చేసి ఒక 2 hours అన్నా బాగా చల్లారాలి అంటారు. అలాగే వేడి అన్నం కూడా బాగుంటుందండి. రైస్ ముందుగానే చేసి పెట్టుకుంటే చేపల కూరలకి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేనైతే ఇక్కడ 1 hour ముందే మా హస్బెండ్కి అయితే చేశాను. నాకు మార్నింగ్ టొమాటో రైస్ ఉంది. టొమాటో రైస్ అలాగే ఫిష్ ఫ్రై అయితే తింటాను నేను. సో ఒకరికే కదా అని చెప్పి రైస్ అయితే తక్కువగానే చేసామండి. ఇప్పుడు మనకి బాగా తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఎసురు అయితే తెరులుతూ ఉంది. ఇలా బాగా తెరిలిన తర్వాత మనమైతే ముక్కలు అయితే యాడ్ చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా అయితే పొంగేస్తుంది. ఇప్పుడు మసాలాలోకి పులుపు, కారము అన్నీ కూడా బాగా ఎసురుకైతే బాగా పడుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా పొంగు వచ్చినప్పుడు ఆల్రెడీ పొంగుతుంది కాబట్టి నేనైతే ఇప్పుడు ఫిష్ అయితే యాడ్ చేసేసుకుంటున్నా. తలకాయ ఫిష్ కర్రీ మరీ ఎక్కువ చిక్కగా ఉన్నా బాగుండదు, పలుచగా ఉన్నా బాగుండదు. మీడియంగా అయితే ఎసురు అయితే పెట్టుకోండి.
ఇంకా ముక్కలు కూడా వేసాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే బాగా ఉడికించుకుందాము. అంతే అండి, ఇంకా హాఫ్ అన్ అవర్ బాగా ఉడికించుకొని పక్కకు పెట్టుకునేస్తే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదండి నేను చేసిన ఫిష్ కర్రీ, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే మనము ఫిష్ ముక్కలు కూడా యాడ్ చేసాము. ఇందులోకి మనకి ఒక 20 to 30 minutes అయితే బాగా ఉడకాలి. అప్పుడే మసాలా అంతా ముక్కకైతే పడుతుంది. ఇలా 30 minutes బాగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మనకైతే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నారు కదా. తర్వాత అయితే నేను ఇప్పుడు ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను కదా ఫిష్ ఫ్రైకి, అదైతే నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. ఇంతవరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి. ఎప్పుడు ఇలాగే మీరందరూ కూడా నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడు మనము ఈ కర్రీ ఉడికేలకు మనమైతే ఫ్రై అయితే చేస్తున్నాము. ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాము పీసెస్. చూస్తున్నారా, ఇక్కడైతే చూస్తున్నారు కదండి. అప్పుడే మనకి బాగా పీస్ అయితే బాగా ఉడికిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉప్పు కారం పులుపు అంతా కూడా బాగా సరిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది ఈరోజు అయితే. నాకు ఎప్పుడు ఇలానే ఫిష్ కర్రీ బాగా కుదరాలనేది నాకు ఆశ. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా 5 minutes పెట్టేసి మేమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈలోపు నేనైతే ఫ్రైకి అయితే